పఫ్ స్లీవ్లో వన్ ఆఫ్ ద వెరైటీ గిగట్ ఆర్ లెగ్ ఆఫ్ మటన్ స్లీవ్. ఇందుకోసం మనము బేసిక్ ప్యాటర్న్ ఆఫ్ ద స్లీవ్ ఎల్బో లెంత్ ఆర్ ఫుల్ లెంత్ ఆఫ్ ద స్లీవ్ తీసుకోవాలి. ఈ స్లీవ్ ప్యాటర్న్ని ఇలా ఫోల్డ్ మీద టోటల్గా మార్క్ చేసుకుంటూ క్యాప్ పైన కొద్దిగా 2-3 ఇంచెస్ హైట్ ఇలా మార్క్ చేసుకోవాలి. సో దట్ ఇది లైట్గా పఫ్ వస్తుంది మనకి. సో ఇలా మనకి క్యాప్ పార్ట్లో లైట్ ప్లీట్స్ కనిపిస్తాయి. ఇదే ఇంకొంచెం హైట్గా ప్లీట్స్ కావాలంటే ఈ క్యాప్ హైట్ని ఇంకా కొంచెం పైకి ఇలా పెంచవచ్చు. సో ఈ క్యాప్ హైట్ వచ్చి మనకి 2-3 ఇంచెస్ ఆర్ 4-5 ఇంచెస్ దాకా ఈ క్యాప్ హైట్ పెంచుకుంటే మనకి ప్లీట్స్ కూడా పఫ్ ఎక్కువ కనిపిస్తుంది ఇలా క్యాప్ పార్ట్లో. ఒకవేళ మీకు ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కువ పఫ్ కావాలనుకుంటే ఇలా మీకు ఎక్కడ దాకా కావాలనో అక్కడ ఇలా క్రాస్ లైన్ ఒకటి మార్క్ చేయాలి. అండ్ సెంటర్లో ఇలా కట్ చేసి ఆ లైన్ దాకా ఈ 2 క్యాప్స్ని ఇలా పైకి స్ప్రెడ్ చేయాలి. సో ఆ గ్యాప్ అంతా కూడా టోటల్గా మనకి ప్లీట్స్ వచ్చి పైన బబ్లీగా కూడా మనకి స్లీవ్ కనిపిస్తుంది. సో ఈ విధంగా పెట్టి టోటల్ అవుట్లైన్ మార్క్ చేయాలి. పైన క్యాప్ దగ్గర మీరు కావాలంటే కొంచెం హైట్ పెట్టుకోవచ్చు. అదర్వైజ్ అది ఎంత ఉందో అంతా ఇలా మార్క్ చేసుకొని టోటల్గా కట్ చేయాలి. ఈ మెథడ్ని మనము ఫోల్డ్ మీద పెట్టి కూడా మార్క్ చేసి కట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఫోల్డ్ మీద స్లీవ్ పెట్టి కట్ చేసిన క్యాప్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసి టోటల్ అవుట్లైన్ మార్క్ చేయొచ్చు. సో ఈ విధంగా క్యాప్ పైన కూడా కొద్దిగా హైట్ పెంచుకోవచ్చు. ఈ మెథడ్ ఆఫ్ కటింగ్లో మనకి ఆర్మ్ హోల్ పార్ట్లో ప్లీట్స్ హెవీగా వస్తాయి. సో ఇక్కడ కొంచెం బబ్లీగా కనిపిస్తుంది స్లీవ్. వన్ మోర్ మెథడ్ ఆఫ్ స్ప్రెడ్డింగ్. సో ఇది ఎక్కడ దాకా కావాలో మనకి పఫ్ అక్కడ దాకా స్లీవ్ని కట్ చేసేసి ఆ పైన ఏరియాని టోటల్గా ఇలా పీసెస్ అన్నీ కట్ చేసి స్ప్రెడ్ చేస్తాం. సో ఇలా స్ప్రెడ్ చేసేసి టోటల్గా అవుట్లైన్ అంతా ఇలా మార్క్ చేసుకొని టోటల్గా కట్ చేయాలి. సో ఈ విధంగా కట్ చేయడం వల్ల పైన క్రౌన్ ఏరియాలో మనకి చాలా హెవీ ప్లీట్స్ వస్తాయి. అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్లీవ్ కట్ చేసినప్పుడు అన్ని పీసెస్కి నంబరింగ్ ఇచ్చి మనం ఇలా స్ప్రెడ్ చేస్తే క్లారిటీగా స్లీవ్ పార్ట్ అవుట్లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇందులో రౌండ్ బాల్ లాగా అరౌండ్ ఆర్మ్ హోల్ ప్లీట్స్ వస్తాయి.